యూట్యూబరు ప్రశ్న జోసెఫ్కి 14 రోజులు రిమాండ్. మొదటిసారి దేశభక్తులు, ధర్మం కోసం నిలబడ్డవారు సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేసి ప్రశ్నిస్తే మాట్లాడిన పాయింట్స్ ఆధారంగా, చూపించిన వీడియోస్ ఆధారంగా ఒక దేశద్రోహి, హిందూ ధర్మద్వేషి జోసెఫ్ ప్రశ్న మీద దేశద్రోహ కేసు పెట్టబడింది. నెల్లూరు జైలుకి పంపించారు. ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA కింద అరెస్ట్ చేశారు. నిన్న గన్నవరం కోర్టులో జరిగిన వాదనల ప్రకారం బచ్చల జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ మొత్తం 5,000 పైగా వీడియోలు చేశాడట. వాటిలో దాదాపు అన్ని విద్వేషపూరిత ప్రసంగాలే అని పోలీసుల తరపున లాయర్ వాదించారు. హిందూ దేవీ దేవతలను అసభ్యంగా మాట్లాడిన ప్రతి వీడియో జడ్జికి చూపించారు. దేశభక్తులు ఆ వీడియోలు మొత్తం వెలికి తీశారు. అవే ఇప్పుడు కేసు పెట్టడానికి ఉపయోగపడ్డాయి. మావోయిస్టులు హిడ్మా సాంబయ్య ఎన్కౌంటర్లో చనిపోయిన తరువాత తన యూట్యూబ్ ఛానల్లో యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు అని కేసు పెట్టారు. వాళ్ళు చనిపోయినా మరింతమంది హిడ్మాలు, సాంబయ్యలు పుడతారు అని విశ్లేషణలు చేశాడు. ఇలాంటి కేసులో తను నిజంగా చేశాడు అనే అనుమానం ఉంటేనే రిమాండ్కు పంపిస్తారు జడ్జి, లేదంటే పంపరు. అది మాత్రమే కాదు, వీడి రాసలీలలు, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడం ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అమ్మాయిల్ని హరాస్ చేయడం వల్లనే జాబ్ నుండి పీకి పాడేశారని యూట్యూబ్లోకి వచ్చాడు. నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఇన్ని రోజులు వీడు చేస్తున్న పనులు తప్పు అని అనకుండా ఈ రోజున ముఖానికి బొట్టు పెట్టుకొని నేను హిందువుని అనుకుంటూ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు అని జోసెఫ్ భార్య వీడియో చేసింది. అమ్మా, నువ్వు అదే మీ ఆయన హిందూ ధర్మం మీద విషం చిమ్ముతుంటే తప్పు అని చెప్పాల్సింది. దేశ విద్రోహ శక్తులతో చేతులు కలుపుతుంటే తప్పు అని చెప్పాల్సింది. ఏమంటుంది? పవన్ కళ్యాణ్ అన్న మాటలే మా ఆయన అన్నాడు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయండి అట. వీళ్ళంతా ఒక టూల్ కిట్ యాక్టివేట్ చేస్తే వచ్చి మాట్లాడుతున్నారు. అంటే అందరికీ ఒకే సిలబస్ ఇచ్చారు, అందరూ ఒకే పాయింట్ మాట్లాడుతున్నారు. ప్రశ్న జోసెఫ్ని పవన్ కళ్యాణ్ని ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారు అని సిలబస్ మార్చుకోండి, అది రీజన్ కాదు అని చిన్న పిల్లాడికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు. సో ఇంకా వీడికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఆలోచించాలి. మీకు పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఉండి సమర్థించారా ఇన్ని రోజులు? సరే, కానీ హిందూ ధర్మాన్ని, శ్రీరాముణ్ణి, సీతమ్మని తిట్టినప్పుడు తప్పు అనిపించలేదా? మావోయిస్టులను వెనకేసుకొని వచ్చినప్పుడు తప్పు అనిపించలేదా? ఇంకా అనిపించడం లేదా? ఉగ్రవాదులను గ్లోరిఫై చేస్తూ వీడియోస్ చేస్తే తప్పు కాదా? వాడి వీడియో మీ ఇంట్లో చిన్నపిల్లలతో కుటుంబ సమేతంగా కూర్చుని చెవులు కళ్ళు మూసుకోకుండా వినగలరా? చూడగలరా? రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ మీద ఉన్న ద్వేషంతో ఇలాంటి చీడ పురుగుకి సపోర్ట్ చేస్తారా? చివరిగా వీడిని అరెస్ట్ చేసినప్పటి నుండి వీళ్ళిద్దరూ పురుటి నొప్పులు పడుతున్నారు. పాపం కదా, వాళ్ళని కూడా అదే UAPAలో వేయరాదా? కింద మీద పడి బట్టలు చించుకుంటున్నారు. ఇక ఈ పాకిరాజుకి ప్రశ్న జోసెఫ్కి మధ్య ఆడియోలు లీక్ అయినాయి. ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులు. ఏం ట్వీట్ చేయాలి, ఎలా ట్వీట్ చేయాలి, ఎవడి మీద దాడి చేయాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇంకేం బయటికి వస్తాయో అని వీడు తెగ చించుకుంటున్నాడు రోజు. వీడి మీదనే 4 కేసులున్నాయి. వీళ్ళేం తక్కువ తినలేదు. ప్రశ్న జోసెఫ్ కన్నా ఎక్కువే ఉగ్రవాదులను గ్లోరిఫై చేశారు. సాధ్యమవుతుందా? ప్రభుత్వం మావోయిస్టుల్ని సమస్యగా చూస్తోందే కానీ ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టుల్ని లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ రావణ్ జోసెఫ్ మీద పెట్టిన కేసే వీళ్ళ మీద ఎందుకు పెట్టకూడదు? 70 మందికి పైగా CRPF జవాన్లు, ఆర్మీ అన్నల ప్రాణాలు తీసిన మావోయిస్టుల కోసం కన్నీరు కారుస్తున్నారు వీళ్ళు. జవాన్కి కుటుంబాలు ఉండవా? పిల్లలు ఉండరా? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకి బతికే హక్కులు లేవా? వాళ్ళ గురించి ఏనాడు మాట్లాడని వీళ్ళు మావోయిస్టుల తరపున మాట్లాడారు. ఆ మావోయిస్టుని పట్టుకున్నప్పుడు దొరికిందేంటి? కాండోమ్లు, ఫ్యామిలీ ప్లానింగ్ మందులు. ఇది వాళ్ళ ఉద్యమం. ఇలాంటి అర్బన్ నక్సల్లు ఎందరో ఉన్నారు ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేరిట. వీళ్ళపై కూడా పోలీసులు విచారణ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళను వెనక నుండి నడిపిస్తున్న సంఘ వ్యతిరేక అదృశ్య శక్తులను బయటకు లాగాలి. తెలంగాణ పోలీసులకి ఇవన్నీ ఎందుకు కనపడలేదు? దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వానికి విఘాతం కలిగేలా వీళ్ళు విచ్చలవిడిగా వీడియోలు చేస్తుంటే ఎవరికీ పట్టదా? ఇప్పుడు ప్రశ్న జోసెఫ్ కేస్ ఈ దేశద్రోహులందరికీ గుణపాఠం కావాలి. సేమ్ అవే సెక్షన్లు వీళ్ళకి వర్తిస్తాయి. సోషల్ మీడియాలో సామాన్య ప్రజలు ప్రశ్నించడం వల్లే, డిమాండ్ చేయడం వల్లే ఈ రోజున ప్రశ్న జోసెఫ్ అరెస్ట్ చేయబడ్డాడు. ప్రశ్నించడం ఆపకండి. వీళ్ళ దేశద్రోహ చర్యలు బయట పెట్టడం ఆపకండి. లెట్స్ డిమాండ్ అరెస్ట్ ఆఫ్ దీస్ అర్బన్ నక్సల్స్ అండర్ UAP.